నందమూరి, నారా, బావమరుదుల మధ్య మంచి రిలేషన్స్ మొదలైనట్లున్నాయి. నిన్న మొన్నటిదాకా ఉప్పు నిప్పుగా జీవించిన టీడీపీ అధినేత చంద్రబాబు తనయుడు లోకేష్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ మధ్య సంబంధాలు మెరుగైనట్లు కనిపిస్తున్నాయి. తారక్ తండ్రి హరికృష్ణ మరణంతో నందమూరి, నారా కుటుంబాలు ఎంతో అన్యోన్యంగా కనిపించాయి. హరికృష్ణ పాడిను చంద్రబాబు మోసి బావమరిదితో తనకున్న అనుబంధాన్ని చాటుకున్నారు. తాజాగా లోకేష్ టీం ఆయనకు భారీ గిఫ్ట్ ఇచ్చినట్లు కనిపిస్తోంది. హరికృష్ణ జీవించి ఉన్నప్పుడు నందమూరి, నారా కుటుంబాల మధ్య ఘర్షణ వాతావరణం ఉండేదనే ప్రచారం ఉంది. టీడీపీకి తారక్ ని దూరం పెట్టడం, పార్టీలో హరికృష్ణకు సముచిత స్థానం ఇవ్వకపోవడం వంటివి దీనికి కారణాలుగా చెప్తారు. ఆయన మరణంతో తారక్ ఫ్యామిలీకి సైతం పెద్ద దిక్కుగా మారిపోయారు చంద్రబాబు నాయుడు. అందుకే యంగ్ టైగర్ కి బావ లోకేష్ దసరా గిఫ్ట్ ఇచ్చాడని చెప్పుకుంటున్నారు. అసలు మ్యాటర్ ఏంటంటే ఎన్టీఆర్ లేటెస్ట్ మూవీ అరవింద సమేత రిలీజ్ కి రెడీ అవుతుంది. ఈ మూవీ త్వరలోనే ఆడియన్స్ ముందుకు రానుంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన అరవిందపై భారీ అంచనాలున్నాయి. దీంతో సినిమాకి స్పెషల్ షోలకి పర్మిషన్ ఇస్తూ జీవో జారీ చేసింది ప్రభుత్వం. రోజుకు 6 ఆటలు ప్రదర్శించుకోవచ్చని, ఈ నెల 11 నుండి 18 వరకు రోజుకు 6 షోస్ వేసుకునే విధంగా పర్మిషన్ ఇచ్చారు. సాధారణంగా మొదటి వీకెండ్ కి ఈ పర్మిషన్ ఉంటుంది. కానీ యంగ్ టైగర్ మూవీ కావడంతో పాటు ఇటు టీడీపీతో ఆయనకున్న సంబంధ బాంధవ్యాలు మెరుగుపడడం మరో కారణం. ఇటు 2019 ఎన్నికలలో తారక్ ని స్టార్ క్యాంపెయినర్ గా దించే ఛాన్స్లున్నాయి. ఇది కూడా తారక్ తో రిలేషన్స్ మెయింటైన్ చేయాలని భావిస్తుండడానికి మరో రీజన్ అని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. మొత్తం మీద బావమరిది యంగ్ టైగర్ కి బావ లోకేష్ దసరా కానుక అదిరిపోయిందన్నమాట. మరి రిటర్న్ గిఫ్ట్ సంగతి ఏంటనేది ఇప్పుడు హాట్ టాపిక్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.